హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్. ఎవరికైనా పనికి వచ్చేవండి. రెంటల్ హౌసెస్లో ఉంటే మరీ మంచిది, ఎందుకంటే స్పేస్ సేవింగ్ అనేది. లేదన్నా కానీ మీరు ఓన్ హౌసెస్లో ఉన్నా కానీ తప్పకుండా మీ కౌంటర్ టాప్ మీద చాలా అందంగా కనిపించే కొన్ని వస్తువులు, లేదా రోజువారీ మీ లైఫ్లో పనికొచ్చేవి, మీకు లైఫ్ని కంఫర్టబుల్గా చేసే ఐటమ్స్ కొన్ని తీసుకొని వచ్చాను. పదండి మనం వీడియో స్టార్ట్ చేస్తాం. సో నా వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసండి స్క్రబ్స్. ఓకే, ఇవి స్టీల్ స్క్రబ్ మనం వాడతాం చూడండి. అవి చాలా బాగానే పనిచేస్తాయి. కొన్నిసార్లు ఏమన్నా మాడిపోయినవి అండ్ స్పెషలీ ఇదండి వాట్ యు సే మిల్క్ పాట్స్, మన పాల గిన్నెలు అన్ని ఇలా అతుక్కుని పోయి మనకి స్క్రబ్ చేయాల్సి వస్తుంది. సో వాట్ వీ యూజువలీ డూ ఇస్ వీ యూజ్ దట్ స్టీల్ స్క్రబ్. ఏదైతే ఉంటుందో మనకి మామూలుగా స్టీల్ స్క్రబ్స్ అందరికీ తెలుసు, కానీ దాంట్లో ఒక్కటి నాకు ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే అండి, దాంట్లో అంత ఇరుక్కుంటాయి మీగడ కానీ ఫుడ్ పార్టికల్స్, దాన్ని అంత నీట్గా మనం క్లీన్ చేయలేము. ఓకే, సో అది కొన్నిసార్లు కాక్రోచెస్ రావడానికి దట్స్ నాట్ సో హైజీనిక్. ఓకే, సో అలాంటప్పుడు ఇలాంటి షీట్స్ చాలా బాగున్నాయండి. ఇవి మెటల్వే, దిస్ ఇస్ నాట్ క్లాత్. ఓకే, ఇది క్లాత్ కాదు, ఇది మెటల్ది కాబట్టి చక్కగా క్లీన్ అవుతాయండి. మీరు ఇలా పెట్టేసి జస్ట్ ఇలా రబ్ చేశారంటే ఏదైనా మాడింది కానీ పాల గిన్నెలు కానీ చాలా బాగా క్లీన్ అవుతాయి. దాని తర్వాత చూడండి, ఒక్కసారి మీరు ట్యాప్ కింద ఇలా రన్ చేసేసారంటే యూర్ డన్. ఎందుకంటే దీంట్లో చూడండి అసలు ఎక్కడన్నా ఫుడ్ పార్టికల్స్ అతుక్కునే ఛాన్స్ ఉందా? లేదు కదా. అలా అని ఒక్కసారి యూజ్ చేస్తే అయిపోతుంది, కొన్ని రోజులు నడుస్తాయండి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూఆర్ యూజింగ్. మనం యూజ్ చేయగానే వెంటనే అడిగి పెట్టేసుకున్నామంటే గిన మీకు హ్యాపీగా దిస్ ఇస్ సెట్ ఆఫ్ 10 అండి. 10 పీసెస్ వస్తున్నాయి అట్ దిస్ ప్రైస్. సో నాకైతే చాలా మంచి డీల్ అనిపించిందండి. మీరు కొన్నారంటే ఒక 6-7 monthsతో మీకు నడుస్తాయి హ్యాపీగా. సో మన కంఫర్ట్ కంటే హైజీన్ కంటే ఎక్కువ కాదు కదండి, అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇది నాకు ఎందుకు నచ్చిందంటే దిస్ ఇస్ కాంబో, లైక్ మళ్ళీ ఫ్రీ గిఫ్ట్ వచ్చింది దీంతో. ఇది చూడండి, ఇదేంటంటే టాయిలెట్ క్లీనింగ్ బ్రష్. ఈ బ్రష్ ఎంత సన్నగా ఉంది చూడండి, ఇంత అసలు ఒక గీతలాగా అనిపిస్తుంది అంతే. సో ఇది వచ్చేసి దేనికి పనికి వస్తుందంటే, మన సింక్స్ మీద, మనం మామూలుగా కిచెన్ లో సింక్ అక్కడ కడిగేటప్పుడు కార్నర్స్ ఉంటాయి చూడండి, అక్కడ బ్రష్ ఆనది, అట్లా సన్న ప్లేసెస్ లో కూడా హ్యాపీగా దూరిపోయి చక్కగా క్లీన్ చేస్తుంది. అండ్ ఇవి కూడా చూడండి, బ్రిసిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, మీకు తెలుస్తుంది కదా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ ఇది సింక్ దగ్గర, మన కిచెన్ లో ట్యాప్స్ పక్కన అక్కడ మన బ్రష్ పోదు. అలాంటిది ఇంకా బెస్ట్ గా పనికి వచ్చేది ఎక్కడంటే టాయిలెట్ లో. మన కమోడ్స్ ఇలా సీట్ లిడ్ ఎత్తిన తర్వాత అక్కడ ఉంటాయి చూడండి, అక్కడ అసలు మన బ్రష్ పోదు. అండ్ అది కొంచెం మడ్డి పట్టి ఇట్లనే చూడడానికి బాగుండదు, క్లీనర్. అలాంటి టైంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీని షేప్ కూడా చూసారా, ఇలా కర్వ్ ఉండడం వల్ల ఎక్కడికన్నా చక్కగా దూరుతుంది, చక్కగా చాలా బాగా క్లీన్ చేస్తుందండి. సో దిస్ ఇస్ ఫ్రీ గిఫ్ట్ విత్ దిస్. ఓకే, తప్పకుండా నేను రికమెండ్ చేస్తానండి. సో నా నెక్స్ట్ వచ్చేసి ఇదండి. నేను ఎప్పుడు స్పూన్ ఆర్గనైజర్స్ చూపిస్తూనే ఉంటాను, రకరకాలు చూపిస్తాను. సో వుడెన్వి, మెటల్వి, స్టీల్వి. సో దిస్ ఇస్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్, అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా ఎంత బాగుందంటే ప్యూర్ వైట్ కలర్లో ఉన్నాయి, చాలా క్లాసీగా ఉన్నాయి చెప్పాలంటే. చూడండి, ఇది డిటాచబుల్, అంటే ఒక దాంట్లో స్పూన్స్, ఫోక్స్, పొడుగు గరిటెలు కూడా హ్యాపీగా పడతాయి. ఎందుకంటే దీని హైట్ చూడండి ఇంత ఉంది, చక్కగా. ఓకే, ఇంత ఉంది హైట్. సో మీరు కొంచెం పొడుగు గరిటెలు కూడా పెట్టేసుకోవచ్చు. అన్ని ఒక దగ్గర ఆర్గనైజ్డ్ ఉంటాయండి, కిచెన్ లో చూడడానికి కూడా అందంగా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి 3 డిటాచబుల్, అండ్ ఇలా కొంచెం లోపలికి ఉన్నాయి చూడండి గుంతలాగా. సో దానిలో ఏమైతుందంటే ఇది ఈ హోల్డర్స్ కి వచ్చేసి హోల్స్ వచ్చేసారు. సో ఏదన్నా మీరు ఒకవేళ తడివి పెట్టేసినా కానీ వాటర్ కిందికి డ్రైన్ అయిపోతే ఎప్పుడైనా మీరు కావాలంటే హ్యాపీగా దాన్ని క్లీన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో నాకు ఇది కూడా చాలా బాగా అనిపించిందండి. కొంతమందికి ఉంటుంది చూడండి, కొంతమంది వైట్ ఐకియాలో యూజువలీ షాప్ చేసేవాళ్ళంటే వాళ్ళ ఐకియాలో అన్ని వైట్ కలరే ఉంటాయి, దట్ ఈస్ స్పెషాలిటీ. ఓకే, సో అలా కొంతమంది థీమ్ లో నడుస్తున్నప్పుడు మాత్రం ఇది చాలా చాలా చక్కగా ఉందండి. ఫుడ్ గ్రేడ్ అండ్ చూడడానికి క్వాలిటీ A1. ఓకే,
ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్, చాలా బాగుంది. సో మనం నెక్స్ట్ చూసేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజర్, ఒక స్టీల్ ఆర్గనైజర్. ఇది వచ్చేసి స్పేస్ సేవింగ్ అండి, మీరు వర్టికల్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ రెంటల్ హౌసెస్ లో ఉన్నారు, ఎక్కువ స్పేస్ లేవు, స్పేషియస్ లేవు అనుకున్న వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది. లేదు మాడ్యులర్ కిచెన్స్ ఉన్న వాళ్ళకి కూడా, మా కౌంటర్ టాప్ మీద ఏం ఆ, పెట్ట అవసరం లేదు, అన్ని లోపల ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా ఏవో ఒకటైతే డైలీ హ్యాండీగా అయితే పెట్టుకుంటాం కదండి. షుగర్, ఆయిల్ డిస్పెన్సర్ అండ్ టీ, కాఫీ అలాంటివి నేను హ్యాపీగా పెట్టుకోవచ్చు. కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. దిస్ ఇస్ జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఓ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి, చాలా స్టర్డీగా ఉంది. అండ్ నేను చెప్పినట్టు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే, ఒకసారి కొని పెట్టేసుకున్నారంటే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అక్కడే కాదండి, కొన్నిసార్లు కింద కబర్డ్స్ లో కూడా మనం వర్టికల్ స్పేస్ అనేది యూజ్ చేయలేనప్పుడు ఇలాంటివి చాలా బాగా పనికొస్తాయి. ఓకే, అగైన్ ఐ గివ్ అ బిగ్ థమ్స్ అప్ ఫర్ దిస్, డెఫినెట్లీ రికమెండ్. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ అండి. ఇది దిస్ ఇస్ ప్లాస్టిక్, దిస్ ఇస్ నాట్ గ్లాస్. నా పర్సనల్ ఇదైతే గిన చాయిస్ అయితే గ్లాసే. ఎందుకంటే నేను చూడండి, నేనైతే హౌస్ వైఫ్, హాలిడేస్ లో ఉన్నారు పిల్లలు, లేదంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళే టైం కూడా వాళ్ళకి ఏం లంచ్ బాక్స్ ఇచ్చా అలాంటివి ఏమి ఉండవు నాకు. ఓకే, సో మేము లంచ్ చేసుకునే ముందే నేను వంట చేయడం స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు చాలా ఆరామ్సే టైం ఉంటుందండి, హడావిడి ఉండదు. వాట్ ఐ మీన్ టు సేస్, హడావిడి ఉండదు. కానీ అందుకే నేను గ్లాస్ని ప్రిఫర్ చేస్తాను, తొందర లేకుండా యూజ్ చేస్తాను. కానీ ఇలాంటివి ఏంటంటే మామ్స్ కోసం, ఎందుకంటే చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నా, లేదా హస్బెండ్స్ కి ఆఫీస్ కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వాలా అన్న వాళ్ళకి పొద్దున చాలా హడావిడి ఉంటుందండి. అలాంటప్పుడు మన గ్లాస్ అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటివి అయితే కేర్ఫుల్గా యూజ్ చేయొచ్చు. అందుకే నేను ఇది తీసుకుని వచ్చాను. చూడండి, దీని కెపాసిటీ కూడా చాలా బాగుంది, 1 లీటర్ కంటే కూడా ఎక్కువే పడుతుండొచ్చు. ఇక్కడ కావాలంటే మీకు మెషర్మెంట్స్ ఇలా కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ దండి, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కాబట్టి మీరు హ్యాపీగా, దిస్ ఇస్ ఆయిల్ డిస్పెన్సర్, నూనె పోసుకోవడానికి. చూడండి, ఇది మౌత్ కూడా వైడ్గా ఉంది. ఇప్పుడు నేను యూజ్ చేసే గ్లాస్ వాటికి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ అ ఫన్నల్. దీంట్లో ఫన్నల్ గిన్నెలు యూజ్ చేసే పని లేదు, హ్యాపీగా మీరు డైరెక్ట్ దీంట్లో ఇక్కడ నుండి మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చూడండి, ఇది నాన్ డ్రిప్ అవ్వదు అస్సలు, పక్కన ఆయిల్ పడడం అనేది అస్సలు ఉండదండి. ఈ నాజిల్ అనేది ఉండడం అట్లా ఉంటుంది. సో ఇది చూడండి, మూత పెట్టేసిన తర్వాత మీకు ఇది ఇలా పెట్టేసుకున్నారంటే ఇలా క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, రైట్. సో ఇలా క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. సో ఇది చూడండి, ఆయిల్ కూడా మీకు బయట కారణం అట్లాంటిది ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. గ్లాస్ కాకుండా ప్లాస్టిక్ కాబట్టి దీని వెయిట్ ఆల్రెడీ తక్కువ ఉంటుందండి. గ్లాస్ అయితే ఆల్రెడీ వెయిట్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ నూనె పోస్తే కొంచెం జాగ్రత్తగా మనం యూజ్ చేయాల్సి. ఇదైతే మీరు కేర్ ఫ్రీగా యూజ్ చేయొచ్చు. పొద్దున హడావిడిగా వంటలు చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. అండ్ సీట్లు కాబట్టి మీకు కనిపిస్తుంటుంది కూడా ఎంత ఆయిల్ ఉంది ఇంకా అనేది కనిపిస్తుంది. ఇది కూడా ఒక మంచి ఐటమ్, మీరు కావాలనుకుంటే తప్పకుండా కొనుక్కోవచ్చు. పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసినదండి ఈ మిటన్స్. ఎప్పటి నుండో మిటన్స్ అయితే మనం చూస్తూనే ఉంటామండి. మీరు మిటన్స్ అంటే యూజువల్లీ మనం ఏమనుకుంటామంటే మైక్రోవేవ్ లో యూజ్ చేస్తేనే యూజ్ చేయాలని, అలాంటివి ఏం లేదండి. ఇలాంటివి మామూలుగా కూడా యూజ్ చేయొచ్చు. అంతకుముందు మేము చూసిన మిటన్స్ వచ్చేసి ఇక్కడైతే 4 వేలు ఒకటి ఉంటే ఓకే, లేదంటే పక్కన ఈ థంబ్నెయిల్ కోసం ఒక్కటి మాత్రం ఉంటుండేది. అలా కాకుండా ఇది చూడండి, హోల్ ఇలా పెద్దగా ఉన్నాయి అటు ఇటు, కాబట్టి మీకు ఏమవుతుందంటే గ్రిప్ చాలా బాగుంది. ఇది ఓన్లీ ఒక గుడ్డతో చేసింది కానీ లోపల మంచి స్పాంజింగ్ ఉంది, చక్కగా మీకు ఎంత వేడికి పట్టుకున్నా కానీ మీకు కాలదు అస్సలకి. చూడండి, చక్కగా మనం చేతులు యూజ్ చేస్తున్నట్టు యూజ్ చేయొచ్చు. అంతకుముందు నేను సిలికాన్ గ్రిప్స్ కూడా చూపించాను, అది కొంచెం అంటే హడావిడి ఉన్న వాళ్ళకి అలాంటివన్నీ అంటే అబ్బా ఎందుకు అని అనిపించింది. కానీ చూడండి, ఇవి మాత్రం ఎంత హడావిడి ఉన్నా ఎలాంటి వాళ్ళన్నా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ రీయూజబుల్. ఇది కాటన్ ఇది అవడం వల్ల మీకు త్వరగా ఎంత వేడివి పట్టుకున్నా మీకు కాలదొకటి. ఇంకోటి ఏంటంటే జస్ట్ సర్ఫ్ లో ఎప్పుడెప్పుడన్నా తీసి ఇలా వేసేసి ఆరేసారంటే అంతే,
హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఇప్పుడు నాలాగా మనలా కొంచెం బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళైతే అరే తీసి పెట్టేస్తాం, కొంచెం కాలుతున్నా పట్టించుకోం. కానీ చిన్న పిల్లలు భయపడతారు కదండి. సో అలాంటి వాళ్ళకి చాలా యాప్ట్గా ఉంది. అండ్ చాలా నీట్ గా కూడా ఉంటాయి. ఇక్కడ నాకు కిచెన్ లో మనం యూజువల్లీ కిచెన్ క్లాత్స్ ఉతికి ఆరేసి అవి మడత పెట్టి అట్లా పెట్టడం కంటే ఇవి చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుందండి నీట్ గా. సో అలా కొంతమందికి ఉంటుంది కదా, నీట్ గా ఉండాలి, అన్ని ఆర్గనైజ్డ్ ఉండాలి, మనం యూజ్ చేసే వస్తువులన్నీ కొంచెం వేరే ఇదిగా ఉండాలి అని అనుకుంటారు కదా, నీట్ అండ్ క్లీన్. అలాంటి వాళ్ళ కోసం తప్పకుండా మీరు షాప్ చేయొచ్చండి. దిస్ ఇస్ మేడప్ ఆఫ్ కాటన్ అండ్ రీయూజబుల్. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి మన వీడియోలో ఇదండి, విమ్ డిస్పెన్సర్. నేను ఎన్నో రకాలు చూపిస్తా ఉంటాను, కొన్నిసార్లు రౌండ్వి, పంప్ లాంటివి. ఇది కూడా నేను అనుకున్నాను ఒకసారి మీతోటి షేర్ చేస్తామని. చూడండి, ఇది ఒక సీ త్రూ. దీన్ని మీరు లిక్విడ్ కోసం వాడవచ్చు. ఓకే, యూజువలీ చూడండి మనం విమ్ బార్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాము. ఇది కూడా ఐ సజెస్ట్ యూ గైస్ నాట్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు యువర్ మెయిడ్స్. ఎందుకంటే దీంట్లో విమ్ లిక్విడ్ యూజువలీ కాస్ట్లీ ఉంటుంది. ఓకే, దీంట్లో మీరు మెయిడ్స్ కి ఇచ్చారనుకోండి, 2 days లో 3 days లో ఖతం చేస్తారు. ఎంత అన్నా వాళ్ళకి అంత ఇది ఉండదండి. వాళ్ళు ఎంత మెయిడ్స్ వచ్చినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో ఇవి మనం వాష్ చేస్తూనే ఉంటాం. అలాంటప్పుడు మన పర్సనల్ యూస్ కోసం చాలా బాగుంటాయి. అండ్ సింక్ మీద పెట్టి కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో దీన్ని ఏం లేదు, దీంతో ఒక స్క్రబ్ కూడా వచ్చేసారు వాళ్ళు ఫ్రీగా. ఇదేం లేదు చూడండి, ఇలా ఉంటుంది. దీంట్లో మీరు విమ్ లిక్విడ్ వేసుకోవాలి. దీంట్లో స్ప్రింగ్ ఉంటుంది. స్ప్రింగ్ ఇవన్నీ డిటాచబుల్. ఇది కూడా వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడన్నా మీరు క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇది చేసిన స్క్రబ్ కడిగి పెట్టినా ఇక్కడ ఎందుకో కొంచెం డర్టీ అవుతుంటుంది. ఇప్పుడు మీరు సపరేట్ గా తీసేసి దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఇచ్చారంటే దిస్ ఇస్ హోల్డర్ యాక్ట్, దీన్ని పెట్టుకోవడానికి. సో మీరు దీన్ని లిక్విడ్ వేసేసి జస్ట్ ఇలా క్లోజ్ చేసి ప్రెస్ చేయడమే. సో భయపడకండి, ఫస్ట్ టైం ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నారంటే కన్నా దీంట్లో లిక్విడ్ వేసిన వెంటనే ఇట్లా అనగానే రాదు. ఫస్ట్ టైంలో మీరు ఒక 4-5 times ఇట్లా ఒత్తుతూనే ఉండండి. అప్పుడు ప్రెషర్ బిల్డప్ అయ్యి అది పైకి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. సో ఒక 7-8 times ఒత్తుతుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా, ఇక్కడ మీకు కనిపిస్తుందా, దీంట్లోంచి ఇక్కడ మీకు కనిపిస్తుంది విమ్ లిక్విడ్ దీని మీదకి వచ్చేసింది. మీకు దాన్ని ఒత్తుతుంటే అర్థమైపోతుంది వచ్చేసింది దీంట్లో కన్నా. ఓకే, దెన్ ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఇదండి. ఎవరికైనా లేదంటే మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. మన కిచెన్ లో అన్ని నీట్ గా ఆర్గనైజ్డ్ ఉండాలి, మంచి ఐటమ్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బెటర్. సో డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్. బిగ్ థమ్స్ అప్. నేనైతే రెగ్యులర్ యూజ్ చేస్తూనే ఉంటాను. ఇది నాకు చాలా ఇష్టం అండి. ఓకే, సో ఈరోజు నా వీడియోలో ఇవ్వండి, నేను చూపించిన వస్తువుల్లో ఏదన్నా మీకు నచ్చితే తప్పకుండా షాప్ చేయొచ్చు. అండ్ వీటన్ని లింక్స్ నేను కింద ఇచ్చేస్తాను. మీషో నుండి. మీషో ఇస్ అ వెరీ ట్రస్టెడ్ యాప్. అది మీకు ఆన్ టైం డెలివరీ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ప్రోడక్ట్ మీద ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. సో అక్కడే మీకు చాలా మనీ మిగిలినట్టే. అండ్ ఇఫ్ యూర్ బయింగ్ దీస్ ప్రోడక్ట్స్ ఆన్లైన్, ఏదన్నా జీపే అలాంటి వాటితో మీరు కొంటే ఇంకా కూడా డిస్కౌంట్ వస్తుంది. ఆన్ టైం డెలివరీ ఉంటుంది. మీరు భయపడాల్సింది ఏం లేదు. సో మీకు ఏదైనా నచ్చితే తప్పకుండా షాప్ చేయండి. ఒకవేళ మీకు నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Until we meet next time, this is Mamta saying bye.